అందరికీ నమస్కారం. ఒంగోలు మెప్మాలో జరిగినటువంటి స్కామ్ పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్పందించారు. మెప్మాలో అది మహిళలకు సంబంధించినటువంటి నిధులు బొక్కేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పత్రికాముఖంగా కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే దానికి ముందే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు మెప్మాలో జరిగినటువంటి అవినీతిపై మంత్రి ఆ మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి పొంగూరు నారాయణను కలిసి ఆయన ఒంగోలు మెప్మాపై కూడా విజిలెన్స్ విచారణ లోతుగా జరపాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి మేరకు కూడా మరి ఒంగోలులో మెప్మా కార్యాలయంలో నిన్నటి నుంచి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. విచారణ ఎవరెవరైతే ఈ ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి మహిళల సొమ్మును అమాయకమైనటువంటి మహిళల సొమ్మును కాజేశారో వారి వివరాలను కూడా సేకరించే పనిలో ఈ బృందం విజయవాడ నుంచి కూడా రావడం జరిగింది. 5 సభ్యులతో కూడినటువంటి బృందం ఒంగోలు రావటం, అదేవిధంగా ఈ మెప్మాలో కేశవస్వామిపేట పరిధిలో ఉన్నటువంటి అక్కడ ఆ ప్రాంతంలో కూడా ఒక 15 ఎస్టీ సంఘాలు, ఎస్టీ గ్రూపులు అనమాట, అంటే మహిళలకు సంబంధించినవి. అక్కడ స్లమ్ ఏరియా ఎక్కువ కావటంతో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మరి ఈ ఎస్టీలకు సంబంధించినటువంటి మహిళల దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డులు తీసుకొని వారికి ఏదో రుణాలు ఇస్తామని చెప్పి ఆధార్ కార్డులు వాళ్ళని నమ్మబలికించి ఆధార్ కార్డులు తీసుకొచ్చి వారి పేరుతోటి ఫేక్ గ్రూపులను క్రియేట్ చేసి గ్రూపులో ఆన్లైన్లో కూడా వాటిని పెట్టకుండా బ్యాంకర్ల దగ్గరికి ఆ గ్రూప్ వివరాలు తీసుకెళ్లి ముందుగానే బ్యాంకర్లతోటి కూడా వాళ్ళు లాలూచి పట్టడం, పొలిటికల్ గా కూడా మరి వాళ్ళు ఒకరితోటి డీలింగ్ పెట్టుకొని పొలిటికల్ గా కూడా ఆ వ్యక్తి చేత చెప్పించుకొని బ్యాంకర్లను భయపెట్టి మరి ఆ డబ్బులకు వాళ్ళని ఆశ చూపించి లోపరుచుకొని అక్కడ ఉన్నటువంటి ఆర్పిఐలు, అదేవిధంగా కమ్యూనిటీ మేనేజర్లు, అంతకుముందు పనిచేసినటువంటి మరి మిషన్కి సంబంధించినటువంటి మేనేజరు, అదేవిధంగా మళ్ళీ కొంతమంది మెప్మాలో కొంతమంది కాలనాగులు ఉన్నారు. మెప్మాలో కూడా సిబ్బంది చేత ఈ డ్వాక్రాకి సంబంధించినటువంటి ఆ గ్రూపును క్రియేట్ చేయించి ఆన్లైన్ చేయించకుండా ఆఫ్లైన్లో లక్షల రూపాయలు గోల్మాల్ చేశారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో దీన్ని అంతటినీ కూడా ఎవడైనా కూడా మెప్మాలో అవినీతికి పాల్పడిన అది అధికారి కానీ సిబ్బంది కానీ లేకపోతే ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసినటువంటి ఆర్పీలు కానీ మేనేజర్ కానీ కమ్యూనిటీ ఆర్గనైజర్లు వీరందరిపై కూడా కొరడా జులిపిస్తారు. నీకెంత అని పంచుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా వాటినన్నిటిని బయటకు తెస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు. లోతుగా విచారణ జరుగుతూ ఉంది. దీనిపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు కూడా సీరియస్ గా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడటం జరిగింది. మరోవైపు జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు కూడా దీన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని దీనికి సంబంధించి జడ్పీసీఈఓ నారాయణ, అదేవిధంగా ఈ కమిటీకి సంబంధించి చైర్మన్ గా కూడా జేసీ గోపాలకృష్ణ, అదేవిధంగా జడ్పీసీఈఓ చిరంజీవి వీరందరితోటి మరి లోతుగా కూడా ఎంక్వైరీ చేసి ఒక 2 వారాల్లోనే నివేదిక ఇవ్వాలని జడ్పీసీఈఓ వారందరినీ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. మరోవైపు శ్రీహరి మెప్మా పీడి శ్రీహరి ఆధ్వర్యంలో కూడా ఒక 7 బృందం సభ్యులు ఎవరి నుంచి బ్యాంక్ నుంచి ఏ గ్రూపులకు లోన్లు వచ్చినాయి, ఆ గ్రూపుల్లో ఆ డబ్బులు మహిళలకు చేరినాయా లేదా, ఇవి ఆన్లైన్ లో మెప్మా ఆఫీసులో ఆన్లైన్ లో ఉన్నాయా లేదా అనేది కూడా సంచలనంగా దీనిపై కూడా లోతుగా దర్యాప్తు జరుగుతూ ఉంది. సో దీనిపై కూడా ఒక 2 వారాల్లో కొలుక్కొచ్చేటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. అయితే ట్విస్ట్ ఏంటంటే మెప్మాలో అక్కడ కొన్ని కంప్యూటర్లు మాయమైనట్టు తెలుస్తా ఉంది. మరి ఈ మెప్మా గ్రూపులకు సంబంధించినటువంటి వివరాలు మరి అక్కడ కనిపించక వచ్చినటువంటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ వాళ్ళంతా గందరగోళం పడినటువంటి సందర్భం. అదేవిధంగా కొంతమంది మహిళలతో కూడా అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీకి వచ్చినటువంటి అధికారులు ఇంటరాక్ట్ అయ్యి వారితో మాట్లాడి వారి దగ్గర నుంచి కొంత మరి మనకి దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఏదో ఏమైనప్పటికీ రాజకీయంగా కూడా అటు మెప్మాకి సంబంధించినటువంటి విషయాల్లో మరి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారు కూడా సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టి ఎవరైతే దోషులుగా ఉంటారో వారిని కఠినంగా శిక్ష పడేలా చేస్తానని ఆయన ప్రెస్ మీట్ లో కూడా బాహటంగానే చెప్పడం జరిగింది. మరోవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించడం, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నప్పటికీ కూడా మెప్మా విషయంపై ఆయన ప్రకటన విడుదల చేయడంతో ఒంగోలు నియోజకవర్గంలో కొంత అలజడైతే రేగిందని చెప్పాలి. మెప్మాలో స్కామ్ చేసినటువంటి కొంతమంది కార్పొరేటర్లుగా చెప్పుకొని కొంతమంది గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ మరి స్కామ్ చేసిన వాళ్ళు ఎటువైపు ఉన్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది.
సో ఎవడ తప్పు చేసినా కూడా మరి విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడిద్ది. వారి దగ్గర నుంచి కూడా మరి ఈ మెప్మా మహిళల దగ్గర నుంచి కొట్టేసినటువంటి ఆ విలువైనటువంటి సొమ్మును మరి ప్రభుత్వం ఎంతవరకు దాన్ని మరి బయటకు తీస్తుంది అనేది కూడా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంది మరి.